మీరు కొత్త సినిమా తీసినప్పుడు మీకు టికెట్ రేట్లు హైకులు కావాల్సి వచ్చినప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలు గుర్తుకొస్తారు. ఆ సినిమా ఆ 50 days 100 days అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి చూడరు మీరు, ఆ ప్రొడ్యూసర్ కానీ ఆ హీరో కానీ. ఖచ్చితంగా అంటే మా నారా చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఆ నొప్పులు బాధలు తెలియట్లేదండి. ఖచ్చితంగా ఏదైతే ఈ రోజు రాష్ట్రం నుండి మీకు రెవెన్యూ వస్తా ఉందో, ఈ రాష్ట్రం నుండి వచ్చిన రెవెన్యూ ద్వారా మీరు ఏ విధంగా లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తా ఉన్నారో కనీస బాధ్యత ఉండాలి వాళ్ళకి. అనుష గారు, మేము వెంటబడటం కాదు, ఎక్కడి నుంచి అయితే మనకు ఆదాయం వస్తుంది, ఎవరైతే మనల్ని అత్యధికంగా ఆదరిస్తా ఉన్నారు, ఆ రాష్ట్రం ఏ విధంగా మనకు సహాయ సహకారాలు అందిస్తా ఉంది సినిమా ఇండస్ట్రీ సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్లేదానికి. ఈ రోజు సినిమా ఎవరైతే ప్రేమికులు ఉన్నారో థియేటర్ రావడం కష్టమైపోయిన రోజుల్లో ఉన్నాం అనుష గారి. వాళ్ళు మనం ఓటీటీలో వచ్చేసినాయి. ఇట్లాంటి సమయంలో కూడా కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా సినిమాటోగ్రఫీ మంత్రి కందులు దుర్గేష్ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ ఏ విధంగా సినిమా పరిశ్రమను ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చేదానికి వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ వంతుగా అనుష గారు అమరావతి ఆవకాయ అని ఒక ఉత్సవం చేయడం జరిగింది, ఒక 3 days పున్నమి ఘాట్లో. తెలుగు సినిమా ఔన్నత్యం, కళలు, వీటి మీద 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ 3 రోజుల పాటు ప్రోగ్రాం చేయడం జరిగింది 2026 జనవరిలో. అనుష గారు అంటే ప్రభుత్వం పనిచేస్తా ఉంది, ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంటా ఉంది. సినిమా ఇండస్ట్రీ కూడా ఆంధ్రప్రదేశ్ కు రావాలి. ఇక్కడున్న ఔత్సాహిక కళాకారులకి ఏదైతే ఇప్పుడు భాస్కర్ గారు లాంటి ఈవెంట్ మేనేజర్లు ఉన్నారో వాళ్ళకు కూడా పని దొరకాలి. అది మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఆ దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కానీ వాళ్ళ వైపు నుంచి ఎక్కడ ఉంది అంత ఇనిషియేటివ్ లేదు కదా అనుష గారు. ఇప్పుడు పవన్ అజయ్ గారు, సయ్యద్ పాషా గారు కూడా ఉన్నారు, సయ్యద్ సలీం పాషా గారు కూడా ఉన్నారు. కంక్లూడ్ చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు సీనియర్ హీరోలు, రామ్ చరణ్ గారు ఇప్పుడున్న సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరో. ఇంకంటే తెలుగు ఇండస్ట్రీలో ఇంకా హీరోలు లేరండి. ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ఎక్కడా వీళ్ళంతా రావాలి కదా. మీరు కూడా ఇనిషియేటివ్ తీసుకోవాలి కదా. మీరు కూడా ఆంధ్ర ప్రాంత వాసులే కదా. మేమేమంటా ఉన్నాం, తెలంగాణని వదిలేయండి, తెలంగాణ వదిలేసి రమ్మని అడగడం లేదు. ఏదైతే 60-40 అందాక రామ్ సత్యనారాయణ గారు చెప్పారు, 60% రేషియో ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది, 40% తెలంగాణ నుంచి వస్తుందని. అదే విధంగా షూటింగ్లు కూడా చేయండి ఇక్కడ మా దగ్గర. ఇక్కడున్న మా నిరుద్యోగ యువకులకు, భాస్కర్ గారు లాంటి ఈవెంట్ మేనేజర్లకు, చిన్న ఔత్సాహిక కళాకారులకు, డాన్సర్స్ కో, ఫైట్ మాస్టర్స్ కో, అదే విధంగా చిన్న నిర్మాతలు, ఈ రోజు రామ్ సత్యనారాయణ గారు చెప్తా ఉన్నారు, చిన్న నిర్మాతలు వస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్లు చాలా జరుగుతా ఉన్నాయి, అమరావతిలో జరుగుతా ఉన్నాయి, వైజాగ్ లో జరుగుతా ఉన్నాయి, తిరుపతిలో. కానీ అగ్ర ప్రొడ్యూసర్స్ కానీ, అగ్ర కథానాయకులు కానీ ఆంధ్రప్రదేశ్ వైపు చూడటం లేదు. వాళ్ళ సినిమా రిలీజ్ అప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ కావాలి, ఆంధ్రప్రదేశ్ సినిమా ప్రేమికులు కావాలి, ఈ టికెట్ డబ్బులు కావాలి. కానీ ఆ తర్వాత ఇటు వైపు చూడటం లేదు అనుష గారు. ఏదైతే పెద్దలు చెప్తా ఉన్నారు రేషియో ఏ విధంగానైతే 60-40 అంటా ఉన్నారు, 60-40 కూడా 50% తెలంగాణలో చేయండి, 50% ఆంధ్రప్రదేశ్ లో చేయండి. ఇక్కడున్న ఉత్సాహ కళాకారులకు కానీ లేదా ఈవెంట్ మేనేజర్లకు కానీ పని దొరుకుతుంది. ఇక్కడ నుంచి రెవెన్యూ తీసుకుంటున్నారు కదా, ఈ రాష్ట్ర ప్రజల నుంచి రెవెన్యూ తీసుకుంటా ఉన్నారు కదా. మాకు కూడా పన్నులు కట్టండి, మా రాష్ట్ర భవిష్యత్తు కూడా మీరు సహకరించండి. ఇక్కడ మీరు సినిమా తీసుకుంటే వచ్చే ట్యాక్సుల మూలన ఈ రాష్ట్ర అభివృద్ధి కూడా జరుగుతుంది కదా. ఈ రాష్ట్రం నుంచి మీరు సినిమా టికెట్ల రూపంలో 100 కోట్ల రూపాయలు వసూలు చేసుకుంటున్నారు తప్ప ఎక్కడా తిరిగి రాష్ట్రానికి మీరు సహకరించడం లేదు. నేను మీ ద్వారా సినిమా ఇండస్ట్రీని కోరుతా ఉన్నాను, రామ సత్యనారాయణ గారు కోరటం కాదు, మీ ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, ఈ రాష్ట్ర పౌరుడిగా, ఈ ప్రభుత్వంలో ఉన్న ఒక బాధ్యత గల పౌరుడిగా నేను కోరుతా ఉన్నా, సినిమా ఇండస్ట్రీ అగ్ర ప్రొడ్యూసర్ని, అగ్ర కథానాయకుల్ని ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి. ఇక్కడ పరిపాలన దక్షత గల ముఖ్యమంత్రి ఉన్నాడు, మీ అందరితో పాటు సమానంగా పనిచేసిన పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు ఉన్నారు. మీకు సహాయ సహకారాలు అందించేదానికి, మీకు తోడ్పాట్లు అందించేదానికి, మీ తరపున ఈ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడేదానికి. ఇప్పుడు రామ్ సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది, ఏ విధంగా కందులు దుర్గేష్ గారు అందరితో కలిసి కలివిడిగా అపాయింట్మెంట్ అడిగితే వెంటనే ఇస్తా ఉన్నారు అదే విధంగా మీరు ఇనిషియేటివ్ తీసుకోండి. రామ సత్యనారాయణ గారు తీసుకోవాలి. అక్కడున్న మా అసోసియేషన్ కానీ, సినిమా నిర్మాత మండలి కానీ, అదే విధంగా అక్కడ చాలా క్రాఫ్ట్స్ ఉన్నాయి, 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి సినిమా తీయాలంటే. వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ కలిసి మాకు ఈ విధమైన మౌలిక సదుపాయాలు కావాలి, మీరు ఈ విధంగా మాకు మౌలిక సదుపాయాలు కల్పించండి, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇవ్వండి, మేము ఆంధ్రప్రదేశ్ రావడానికి సిద్ధంగా ఉన్నామని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలిసి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఈ ప్రభుత్వం ఎంత స్పీడ్ గా మీకు సపోర్ట్ చేస్తుందో మీరే చూద్దరు. కానీ
ఈ రోజు దేశ ఓకే అజయ్ గారు. విదేశాల్లో ఉన్న అగ్ర సంస్థలు ఎంఎన్సి కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కి క్యూ కడతా ఉన్నాయి. భారతదేశానికి ₹1 పెట్టుబడి వస్తే 25 పైసలు పెట్టుబడులు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ కి వస్తా ఉన్నాయి. యుద్ధ విమానాల తయారీ కూడా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది, కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇటువైపు చూడటం లేదు. ఆశ్చర్యంగా ఉంది అనుష గారు. అంటే వాళ్ళ రామ సత్యనారాయణ గారు వస్తా ఉన్నారు, నేను వచ్చానని కాదు, మీరు మీలాంటి చిన్న నిర్మాతలు వస్తా ఉన్నారు, పెద్ద నిర్మాత లేరు, ఎక్కడ నిద్రపోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. అంటే రేవంత్ రెడ్డి గారు అక్కడున్న ప్రభుత్వం ఏ విధంగా మిమ్మల్ని ఆ విధంగా దాన్ని ఏమంటారు కంపరేషన్ చేస్తే గానీ మీరు అక్కడికి వెళ్ళి ఆయన కలవలేదు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు చెయ్యరు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రో ఉంటారో ఇండస్ట్రీకి ఆయనే చెప్పడం జరిగింది. పెద్ద సత్యనారాయణ గారు సినిమా ఇండస్ట్రీకి కానీ, కథానాయకులకు కానీ, నిర్మాతలకు కానీ ఏ విధంగా తోడ్పాటు అందిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదే విధంగా ఇవాళ ఉన్న డిప్యూటీ సీఎం గారు కానీ ఏ విధంగా అండదండగా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ చూసిన తర్వాత కూడా మీరు ఇక్కడికి రావట్లేదంటే చాలా బాధాకరమైన అంశం అనుష గారు. ఈ రోజు ఒక రాష్ట్ర పౌరుడుగా, ఎందుకంటే నా రాష్ట్రానికి కూడా ఏదైతే నేను అభివృద్ధి జరగాలని కోరుకుంటా ఉన్నా, ట్యాక్స్ రావాలని కోరుకుంటా ఉన్నా, ఎందుకంటే మా దగ్గర నుంచి 60% రెవెన్యూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి వెళ్తా ఉంది సినిమా ప్రేమికుల ద్వారా. ఇక్కడికి వచ్చి మీరు సినిమాలు తీస్తే, ఇక్కడ మీరు ఆడియో ఫంక్షన్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేస్తే, ఇక్కడున్న ఔత్సాహిక కళాకారులకో లేదా ఈవెంట్ మేనేజర్స్ కో పని దొరుకుతుంది కదా. వాళ్ళు కూడా ఖచ్చితంగా అజయ్ గారు. అయితే ఒకసారి మనం ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అవసరం ఉండాల్సిన పని ఉండదు కదా. ఇంత పెద్ద సినీ పరిశ్రమలో ఇన్ని వేల కోట్లు ఈ రోజు అనుష గారు మన తెలుగు సినీ పరిశ్రమ మనం ఊహించలేనంత సక్సెస్ఫుల్ తీసుకెళ్ళింది. ప్యాన్ ఇండియా సినిమా తీస్తా ఉంది. ఈ రోజు రాజమౌళి గారు తీసిన, మహేష్ బాబు గారితో తీసిన 1000 కోట్ల రూపాయల బడ్జెట్ సినిమాలు తీస్తా ఉంది తెలుగు సినిమా పరిశ్రమ ఈ రోజు. అట్లాంటి తెలుగు సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ వైపు కూడా చూడాలి. మా రాష్ట్రంలో కూడా షూటింగ్లు చేయాలి. మీరు ఇనిషియేటివ్ తీసుకొని మా ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలిసి మీకు ఎటువంటి మౌలిక సదుపాయాలు కావాలో మీరు ఒక రిప్రజెంటేషన్ అందివ్వండి. ఏ విధంగా ఈ ప్రభుత్వం స్పీడ్ గా మీకు మద్దతుగా నిలబడుతుంది అనేది మీరు చూద్దరు కానీ రాబోయే రోజుల్లో. ఓకే అజయ్ గారు.